అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అమరావతిలో రెండో దశ భూముల సేకరణ మొదలవుతుందనే చర్చ వచ్చినప్పటి నుంచి కూడా ల్యాండ్ పూలింగ్ అంశం గురించే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అసలు ల్యాండ్ పూలింగ్ ఏంటి? సాధారణంగా భూసేకరణకి సంబంధించినటువంటి ప్రక్రియల్లో భూములు తీసుకునేటువంటి క్రమంలో పరిశ్రమలు కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకునేటువంటి సమయంలో ప్రజల నుంచి భూములు తీసుకోవడం పరిపాటిగా ఉండేది. అయితే 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ భూసేకరణ ప్రక్రియ కూడా అత్యంత ఖరీదైందిగా మారిపోవడం, అభివృద్ధి అవసరాల కోసం ప్రభుత్వాలు భూములు సేకరించాలంటే ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడడంతో భూసేకరణ ప్రక్రియ దిశగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో అడుగులు వేసింది. దీనికి ప్రధాన కారణం నూతన రాజధానిని నిర్మించుకోవడం అనేటువంటి సంకల్పం. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఎవరైతే భూములు ఇచ్చేటువంటి రైతులు ఉంటారో వాళ్ళకి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానానికి రూపకల్పన చేసింది. అదే ల్యాండ్ పూలింగ్ స్కీమ్. 2 నెలల్లో 30,000 ఎకరాల భూముల్ని సేకరించడం ఈ స్కీమ్ ద్వారానే సాధ్యమైంది. ఇది ఒక విధంగా రికార్డ్ అనేటువంటి అభిప్రాయం కూడా ఏర్పడింది. దీనిపైన అనేక కేస్ స్టడీలు కూడా జరిగినాయి. అయితే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్స్ని రైతులకు ఇస్తోంది? ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంటే కూడా కొన్ని ప్రాంతాల్లో రైతులు సుముఖంగానే ఉన్నారనేటువంటి వార్తలు రావడానికి కారణం ఈ లబ్ధిదారులకు సంబంధించి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ మాత్రమేనా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి నగరానికి సంబంధించినటువంటి స్వరూప స్వభావాలను చూస్తే కేవలం మాస్టర్ ప్లాన్లో ఉండేది 217 చదరపు కిలోమీటర్ల నగరం మాత్రమే. కానీ మొత్తంగా చూస్తే అమరావతి చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్ 55,000 ఎకరాల భూములను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ భూములు ఒక 20,000 ఎకరాలు, అవి కాకుండా సేకరించినటువంటి భూములు 33-34,000 ఎకరాల భూములు ప్రస్తుతం అమరావతి నగర రూపకల్పన కోసం ఉన్నాయి. సో ఎల్పిఎస్ స్కీమ్ కింద దీనికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతికి సంబంధించినటువంటి భూముల సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం ఇదే. ఈ విధానం ద్వారానే ఎక్కువ మందిని ఆకట్టుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడింది. సో పీపుల్స్ క్యాపిటల్, ప్రజలను కలుపుకుని వెళ్ళేటువంటి ఒక ఇన్నోవేటివ్ ఇంక్లూజింగ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేటువంటి మాట చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ భూసేకరణ చేసింది. ఈ భూసేకరణకి స్వచ్ఛందంగానే ప్రజల నుంచి స్పందన రావడం కూడా విశేషం. అప్పట్లో జరిగినటువంటి అంశాలను కనుక ఒకసారి విశ్లేషిద్దాం. ల్యాండ్ ఎక్విజిషన్కి ల్యాండ్ పూలింగ్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటి అంటే, ల్యాండ్ ఎక్విజిషన్లో భూ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పరిహారం ఇచ్చి వారి నుంచి భూమిని పూర్తి స్థాయిలో అంటే శాశ్వతంగా ప్రభుత్వ ఆధీనంలోకి లేదా ఆయా ప్రాజెక్టుల ఆధీనంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ల్యాండ్ పూలింగ్ విధానంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పద్ధతిని అనుసరించింది. దీని ప్రకారం భూమి ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపుగా ఒక పావు వంతు భూమి అంటే రిటర్నబుల్ ప్లాట్స్ రూపంలో ఇచ్చేటువంటి ఒక ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఇంక్లూడ్ చేసింది. అలానే కొన్ని సామాజిక ప్రయోజనాలు, కొన్ని ఇతర ప్రయోజనాలు, ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ప్రయోజనాలు, వీటన్నిటిని కూడా ఇందులో కలపడం వల్ల ఒక ఇన్క్లూజివ్ స్కీమ్ కింద ఇది మారింది. దీంతోనే రైతులు పెద్ద ఎత్తున దీనిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. ఆ స్కీమ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనం ఈ డయాగ్రామ్లో అర్థం చేసుకోవచ్చు ఈ డయాగ్రామ్ ద్వారా. ఎందుకంటే ఇందులో 2-3 అంశాలు మనకి తెలిసినటువంటివే కనిపిస్తాయి. ఎక్కువగా మాట్లాడేటువంటివి ఏంటంటే కౌలు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం రైతులకి కౌలు చెల్లింపు జరుగుతుంది అనేటువంటి మాటను. కానీ టోటల్ బెనిఫిట్స్ని ఒక్కసారి మనం ఈ డయాగ్రామ్ రూపంలో చూడొచ్చు. ఈ డయాగ్రామ్లో అన్ని విషయాలు కూడా వివరించేశారు. ఇది రిటర్నబుల్ ప్లాట్స్, అది కూడా రెసిడెన్షియల్ కేటగిరీ. అంటే ఎవరైతే భూములు ఇస్తారో ఆ రైతులకి నివాసయోగ్యమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి ప్లాట్ ఇస్తారు, ఒక ప్లాట్ ఇస్తారు. తర్వాత కమర్షియల్ స్పేస్ కూడా ఇస్తారు, రిటర్నబుల్ కమర్షియల్ స్పేస్ కూడా ఉంటుంది. ఇది రెండవ ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఈ 2 బెనిఫిట్స్ వలన రైతు పూర్తిగా భూమిని వదులుకున్నట్టు కాకుండా తన సొంత ఊర్లో లేదా తన పొలానికి చేరువలో ఉండేటువంటి ఒక వెసులుబాటు రైతుకి ఎమోషనల్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇందులో బ్యాలెన్స్ చేశారు. అలానే బ్యాలెన్స్ ల్యాండ్ని షేరబుల్ ప్లాట్స్, ఇవన్నీ కూడా మిగిలిన ల్యాండ్స్ అన్నీ కూడా షేరబుల్ ప్లాట్స్ ఉంటాయి. అలానే యాన్యుటీ అంటే కౌలు ఇచ్చేటువంటి పద్ధతి, ఎన్హాన్స్డ్ యాన్యుటీ, సంవత్సరం పెంపుదల కూడా ఉంటుంది అందులో. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కౌలు ఇచ్చేటువంటి ఒక కమిట్మెంట్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అలానే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, లోన్ వేవరు, ట్రాక్టర్ ఎంగేజ్మెంటు, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ఎన్టీఆర్ క్యాంటీన్స్, అదర్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ఈ టోటల్ స్కీమ్లో ఇంక్లూడ్ చేయడం వల్లనే ఎక్కువ మంది రైతులు, ఇక్కడ నంబర్ కూడా మనం చూడొచ్చు, 24,100 మంది ల్యాండ్ ఓనర్స్కి కౌలు ఇస్తున్నటువంటి చరిత్ర ఉంది గత 10 సంవత్సరాలుగా కూడా. ఎందుకంటే రాజధాని కట్టకపోయినా యాజ్ పర్ ద అగ్రిమెంట్ 10 ఏళ్ళు ఈ కౌలు చెల్లించాల్సిందే.
అలానే పెన్షన్స్కి సంబంధించి 20,605 కుటుంబాలకు పెన్షన్స్ ఇస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ డెవలప్మెంట్ కోసం 586 కోట్ల రూపాయలు ఇది 2019 నాటికి 2018 నాటికి ఉన్నటువంటి నివేదిక కాబట్టి అప్పటి వరకు ఖర్చు పెట్టింది. తర్వాత ప్రభుత్వం ఖర్చు పెట్టిందా లేదా అనే అంశంపైన సందేహాలు అనేక ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి, వీటిని కొంచెం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బెనిఫిట్స్ ఉండడం వల్లనే ప్రజలు కూడా ఇందులో ఎక్కువగా ఇంటిగ్రేట్ అయ్యారు, ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, దానివల్ల ఎక్కువ మంది ప్రయోజనం పొందారు. సో ఒక్కసారి దీన్ని విశ్లేషణాత్మకంగా చూస్తే కనుక భూమి ఇచ్చినటువంటి రైతులకి ప్రధానంగా 2,500 రూపాయల చొప్పున పెన్షన్, అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ 2,000 రూపాయలు మాత్రమే ఇచ్చేది, కానీ 2,500 రూపాయలు ఈ రైతులకు మాత్రం అంతకు ముందర నుంచి అమలు చేయడం మొదలుపెట్టింది. 10 సంవత్సరాల పాటు క్యాపిటల్ రీజియన్లో ఉండేటువంటి సోషల్ సెక్యూరిటీ ఫండ్ ద్వారా ఈ పెన్షన్స్ ఇచ్చారు. అలానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతు కుటుంబాలకు గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు వ్యవసాయ రుణాలని మాఫీ చేస్తూ అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇక గ్రామ స్థలాల్లో నివసించే వారికి స్థలాధికార పత్రాలు జారీ చేయడం ద్వారా హౌస్ సైట్లను రెగ్యులరైజ్ చేసుకుంటే ప్రభుత్వ భూముల్లో 2014 ఇక్కడ ఒక డేట్ పెట్టారు, 2014 డిసెంబర్ 8 నాటికి అప్పటికి ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందాయి కాబట్టి అప్పటి వరకు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో ఉన్న బొరంబోగు స్థలాల్లో ఉన్నా కానీ వారికి శాశ్వత నివాస హక్కులు కల్పించేలాగా కొన్ని పత్రాలు జారీ చేయడానికి కూడా అప్పట్లో ప్రభుత్వం ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అంగీకరించింది. ఇక అభివృద్ధి ప్రక్రియలో ఇల్లు కోల్పోయిన వారికి, ఇల్లు లేని వారికి నివాస గృహాలు ఏర్పాటు చేసేటువంటి బాధ్యత తీసుకుంది. స్వయం ఉపాధి కోసం పేదలకు గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం నిర్ణయించింది. డిసెంబర్ 8, 2014 వరకు నివసిస్తున్న వారందరికీ ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు, అలానే వృద్ధుల కోసం ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు కట్టడం, తక్కువ ధరలకే భోజనం అందించే క్రమంలో ఎన్టీఆర్ క్యాంటీన్ని ఈ ప్రాంతంలో విరివిగా ప్రారంభించడం, ఇవి మొత్తం కూడా ఒక ప్లాట్ అలాట్మెంట్తో పాటు ఇచ్చేటువంటి ఇతర బెనిఫిట్స్ని ఇంకో మరికొన్ని దీంతో పాటు మరికొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా విశ్లేషిద్దాం. ఇవి ఏంటంటే నరేగా అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇచ్చేటువంటి ఈ పథకంలో 365 రోజులు పని కల్పించే విధంగా దీనిలో నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కూడా ఎల్పిఎస్ స్కీమ్లో భాగంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మాత్రమే వర్తించేటువంటి విధానాలు. అంటే పంటదారులకి అంటే కౌలుదారులకి, వ్యవసాయ కూలీలు లేదా ఇతర అవసరమైనటువంటి వారికి వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి స్టైఫండ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఎల్పిఎస్ కింద అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కిందనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక గ్రామస్తులకు చెందిన ట్రాక్టర్లు, ఎందుకంటే వ్యవసాయ పనుల కోసం ప్రతి ఇంట్లో ఒక ట్రాక్టర్ ఉండేటువంటి వెసులుబాటు గతంలో ఉంది, కానీ ఇప్పుడు వ్యవసాయం అటకెక్కేటువంటి పరిస్థితి, రాజధాని నిర్మాణం తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయా ట్రాక్టర్లని రాజధాని నిర్మాణ పనుల కోసం వినియోగించుకునేందుకు కూడా ఎల్పిఎస్ స్కీమ్ కింద ఒప్పందాలు చేసుకుంది. ఇక అటవీ శాఖ ద్వారా సొంత భూమిలోని టేకు చెట్లు అంటే టేకు చెట్లు పెరిగినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి, అటువంటి వాటిని నరుకుకునేందుకు ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఇవ్వడం, సంబంధిత ఫీజుల మినహాయింపు కూడా దీనిలో కల్పించేటువంటి పరిస్థితిని ఈ ఎల్పిఎస్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక మరికొన్ని ప్రయోజనాలు కూడా చూస్తే కనుక సమీకృత భూములకి సమీపంగా అంటే ఏవైతే ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకున్నారో వాటికి సమీపంలోనే కొత్తగా ఇచ్చేటువంటి భూ యజమానులకు ఇచ్చేటువంటి భూమిని రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ హామీ ఇచ్చారు. మార్పిడి హక్కులతో కూడిన భూ సమీకరణ సర్టిఫికేట్ పత్రం జారీ చేయడం, అలాగే మొదటిసారి రిజిస్ట్రేషన్ ఫీజుల్లో మినహాయింపులు ఇవ్వడం, ఒకే ప్రాంతంలో ఉన్న వారికి భూ యజమానులు అంటే పునర్విభజన ద్వారా కేటాయించడం, తర్వాత గ్రామ స్థలాలను విస్తరించడం కోసం నివాస ప్రాంతాలు గుర్తించడం, అంటే ఇంతకు ముందర ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన స్థలాలే కాకుండా ఈ ప్రాంతాలను మరింతగా విస్తరించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రిటర్నబుల్ ప్లాట్ల లెక్క ఏంటి అనే దానిపైన కూడా ఒప్పందంలో చాలా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ ద్వారా చేసినటువంటి ఒప్పందంలో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఆ వివరాలు కూడా చూద్దాం. పట్టా ల్యాండ్ కనుక భూ సమీకరణ కింద పట్టా ల్యాండ్ కనుక ఇస్తే 1000 గజాల, అది కూడా డ్రై ల్యాండ్లో ఉన్న భూమి అయితే 1000 గజాల నివాస స్థలం రిటర్నబుల్ ప్లాట్ రూపంలో వస్తుంది. అలానే 250 గజాల కమర్షియల్ స్పేస్ కూడా రిటర్నబుల్ ప్లాట్ రూపంలో వస్తుంది. అదే పట్టా ఉన్నటువంటి భూమి జరీబు భూమి లేదా సెమీ అర్బన్ పట్టణ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటే కనుక 1000 గజాల నివాస స్థలంతో పాటు 450 గజాల కమర్షియల్ ప్లాట్ కూడా రిటర్నబుల్ బేసిస్లో ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలనే ఇప్పటికి కూడా
ఎల్పిఎస్ రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సిఆర్డిఏ సమావేశాలు నిర్వహించి గ్రామాల వారీగా లబ్ధిదారులు ఎంతమంది ఉంటే అంతమంది, అంటే ఉదాహరణకి ఒక 120 మంది 160 మంది ఉంటే ఈరోజు కూడా లాటరీ తీశారు. ఈరోజు కూడా లాటరీ తీసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవాళ కూడా తీసినటువంటి లాటరీ తీసి వాళ్ళకి వచ్చేటువంటి లొకేషన్కి సంబంధించినటువంటి పత్రాలని, ప్రొవిజనల్ సర్టిఫికెట్లని సిఆర్డిఏ అధికారులు అందజేశారు. రిటర్నబుల్ ప్లాట్లను కూడా ఓపెన్ స్కీమ్ కింద, అంటే లబ్ధిదారులు ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ సిఆర్డిఏ కార్యాలయానికి పిలిపించి అక్కడ ఓపెన్ లాటరీగా నిర్వహించి, ఆన్లైన్ విధానంలో ఓపెన్ లాటరీ నిర్వహించి వాళ్ళ ముందే బెనిఫిషియల్ ప్లాట్స్, అంటే ఎవరికి ఏ ప్లాట్ వస్తుందనేది తీసుకుని వాళ్ళకి దానికి సంబంధించినటువంటి పత్రాన్ని రెడీ చేసి అక్కడికక్కడే ప్రొవిజనల్ సర్టిఫికేట్లు ఇస్తారు. ఫస్ట్ టైం దీనికి సంబంధించి నేలపాడు గ్రామం నుంచి ప్రారంభించినటువంటి ప్రక్రియ. దాదాపు 29 గ్రామాల్లో ఎక్కడెక్కడైతే హౌస్ సైట్స్ ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఓపెన్ లాటరీ విధానంలో ఈ 1000 గజాలు 450 గజాలు కమర్షియల్ ప్లాట్ వస్తే కమర్షియల్ ప్లాట్కి లాటరీలు తీశారు. అలానే రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నటికి వాటికి లాటరీలు తీశారు. సో అవి కాకుండా అసైన్మెంట్ భూములకి సంబంధించి కూడా ఒక పారామీటర్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అదేంటంటే రెసిడెన్షియల్ అసైన్మెంట్ భూములు ఈ భూ సమీకరణలో ఇచ్చిన వాళ్ళకి 800 గజాల రెసిడెన్షియల్ ప్లాటు, 100 గజాల కమర్షియల్ ప్లాటు ఇచ్చారు. అది డ్రై ల్యాండ్స్లో ఉంటాయి. అదే జరీబ్ ల్యాండ్స్ అంటే సెమీ అర్బన్ ఏరియాల్లో ఉండేవైతే కనుక 800 గజాల రెసిడెన్షియల్ అనేది అన్నిటికీ కూడా కామన్ ఉంది. అక్కడ ఇక్కడ ఒకటి చూడండి, 1000 గజాలు ఇక్కడ 800 గజాలు. కానీ ఇక్కడ మాత్రం కమర్షియల్ ప్లాట్ 200 గజాలు వస్తాయి. ఇక్కడైతే కేవలం 100 గజాలే. ఇది డబల్ అవుతుంది అనమాట ఆల్మోస్ట్. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో కాస్త సిటీకి దగ్గరలో ఉన్నవి కావచ్చు, లేదా నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్నవి కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి ఈ పారామీటర్ని పెట్టారు. ఇవి కాకుండా ఇయర్లీ పేమెంట్ ఫర్ 10 years, దీనికి సంబంధించి 30,000 కౌలు, ఈ డ్రై ల్యాండ్కి సంబంధించి 30,000 కౌలు, అదే అర్బన్ ల్యాండ్ సెమీ అర్బన్ ల్యాండ్కి అయితే 50,000 కౌలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక దీన్ని ప్రతి ఏటా 3,000 రూపాయల చొప్పున డ్రై ల్యాండ్స్కి పెంచుతారు, అర్బన్ ల్యాండ్స్కి సంబంధించి 5,000 రూపాయల చొప్పున పెంచుతారు. అలానే 1 time అడిషనల్ పేమెంట్ ఫర్ గార్డెన్స్ లైక్ అంటే నిమ్మ, సపోటా, జావా లాంటి తోటలు ఈ ప్రాంతంలో పెంచినటువంటి రైతులు ఉంటే కనుక 1 time అడిషనల్ పేమెంట్ కింద వాళ్ళకి 1,00,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పని డిసైడ్ చేస్తారు. ఇదంతా కూడా ఒప్పందంలో ఉన్నటువంటి అంశం. అలానే దీనిలో మరికొన్ని పారామీటర్స్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే 1953 కంటే ముందర బ్రిటిష్ గవర్నమెంట్ దేశానికి స్వాతంత్రం రాకముందర జరిగినటువంటి అగ్రిమెంట్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో మొత్తం బ్రిటిష్ రికార్డ్స్, భూ సర్వే రికార్డులు అన్నీ కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఒక బేస్ లైన్ కింద 1954ని తీసుకున్నారు. 1954 కంటే ముందర ఉన్నటువంటి వాటికి కొన్ని ప్రమాణాలను పాటించారు. 54 తర్వాత వచ్చినటువంటి భూములకి, వివాదాలు లేనటువంటి భూములకి ఒకవేళ వివాదాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి పత్రాలు సమర్పించగలిగితే వాటికి ఒక రకమైనటువంటి క్రైటీరియా పెట్టుకొని కొన్ని స్వల్ప మార్పులతో మాత్రమే అమలు చేశారు. కానీ ఓవరాల్గా పారామీటర్స్ చూస్తే ఎవరికైనా కానీ 1000 గజాల పట్టా భూమిని ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్లో హ్యాండ్ ఓవర్ చేశారో 1000 గజాల రెసిడెన్షియల్ భూమి ఖచ్చితంగా వస్తుంది. అలానే కమర్షియల్ ప్లాట్ మాత్రం చిన్న వేరియేషన్స్తో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే అసైన్మెంట్ భూములకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు. వీటిని దృష్టిలో పెట్టుకునే మామూలుగా అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏ పరిశ్రమ అయితే వస్తుందో, ఏ ప్రభుత్వం ఏ ఫ్యాక్టరీ అయితే తెస్తుందో దానికోసం మొత్తం భూముల్ని తీసుకుని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా వేరే ప్రాంతంలో రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ అంటారనమాట. అంటే పునరావాస కార్యక్రమ ప్రణాళిక కింద దాన్ని తీసుకునేటువంటి అవసరం ఉండేది. కానీ ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి రాజధాని రూపురేఖలకు అవసరమైనటువంటి ప్రాంతాలను మాత్రమే ఒక మోడల్గా డెవలప్ చేయాలి. కాబట్టి ప్రజల్ని తరలించడం ఇక్కడ సంకల్పం కాదు. కాబట్టి ప్రజల్ని ఇందులో భాగస్వాములు చేసింది. పీపుల్స్ క్యాపిటల్ అనేటువంటి నినాదాన్ని తీసుకురావడానికి, పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి మాటని పదే ఏపీ ప్రభుత్వం చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. అలానే ఎల్పిఎస్ లేఅవుట్ల డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఒక బృహత్తర ప్రణాళికగా తీసుకుంది. ఎంఈఐఎల్ లాంటి సంస్థలు, బిఎస్ఆర్ ఇన్ఫ్రా లాంటి సంస్థలు, పెద్ద సంస్థలకి ఒక్కొక్క లేఅవుట్ని అప్పగించి ఆ లేఅవుట్లు అభివృద్ధి చేసేటువంటి బాధ్యత. అంటే వాటికి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థ దగ్గర నుంచి ప్లాట్ సైజులకు తగ్గట్టుగా నివాస ప్రాంతాలకి, కమర్షియల్ ప్లాట్లకి వివిధ రకాల వర్గీకరణల ద్వారా చేయడము. అలానే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామీణ ప్రాంతాల్లో నుంచి కూడా
ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. అంటే గ్యాస్ పైప్ లైన్ల దగ్గర నుంచి అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్స్ దగ్గర నుంచి ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎకాలజీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఉన్నటువంటి చిన్న చిన్న కాలువల్ని పరిరక్షిస్తూ వాటి డెప్త్ మరికొంత పెంచి నీటిపారుదల వ్యవస్థని అభివృద్ధి చేసుకోవడం, మరోవైపు విద్యుత్ సరఫరా, గ్యాస్ సరఫరా ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా ప్యారలల్గా డెవలప్ చేసేటువంటి ప్రక్రియని మాస్టర్ ప్లాన్లో భాగం చేశారు. అందుకే అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని చూసిన తర్వాత ఈ 5 ఏళ్లలో జరగబోయేటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 3 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణ ప్రక్రియ దాదాపు 80% మొదటి దశ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది రైతులు కానీ, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వం భూ సమీకరణకి ఓకే చెబితే తమ భూముల్ని ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని వెనుక ఉన్నటువంటి కారణం ఇది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఉన్నటువంటి వెసులుబాటు ఇది. దీన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం, ఆ ప్రాంతంలో రూపురేఖలు మారడానికి ఈ విధానం చాలా వరకు ఉపయోగపడుతుందనేటువంటి అభిప్రాయం, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎల్పిఎస్కి ఓటేస్తున్నారు. సో భవిష్యత్తులో ప్రభుత్వం మరొక దశ ల్యాండ్ పూలింగ్ చేపడుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నటువంటి భూముల ప్రణాళికని యథాతథంగా 2 ఏళ్లలో ఒక రూపురేఖల్లోకి తీసుకురాగలిగితే కనుక ప్రభుత్వం ఒక గొప్ప విజయం సాధించినట్టుగానే భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.